ఖుషిగా హాయిగా ఖుషి ఖుషిగా హాయి హాయిగా రేడియో ఖుషి.com రేడియో ఖుషి.com. జయప్రకాష్ నారాయణ గారు నమస్తే అండి. అణు ఒప్పందం గురించి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు దీని మీద దృష్టి కేంద్రీకరించాయి. ముఖ్యంగా అణు ఒప్పందం విషయంలో లెఫ్ట్ పార్టీలు మద్దతు ఉపసంహరించుకుంటాం ఒక ఎత్తు అయితే అసలు అణు ఒప్పందం ఎంతవరకు అవసరం, ఇది పాజిటివ్ గా నెగిటివ్ గా దీని అనాలిసిస్ ఏంటి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. శ్రీనివాస్ గారు, మన దేశంలో బహిరంగ చర్చలో అసలు స్పష్టత లేకుండా కొన్ని లేబెల్స్ వాడి గందరగోళం చేస్తున్నాం. మనం అంతర్జాతీయ సంబంధాలలో ఒక దేశం పట్టించుకోవాల్సింది ఒకే ఒక్క అంశం, నాకు ఏమి లాభం ఉన్నది. ఒక దేశంగా, ఒక భారతదేశంగా మనం ఆలోచించవలసింది భారతదేశానికి దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి. ఇంతకుమించి మిగతానే మనకు అనవసరం. ఇంకో ప్రయోజనం కావచ్చు కాకపోవచ్చు, మనకు అనవసరం. మనకు లాభం ఏమిటి, మనకు నష్టం ఏమిటి, బేరేజ్ వేసుకోవాలి. ఆ రకంగా బేరేజ్ చేసుకుంటే స్పష్టంగా అణు ఒప్పందం వల్ల మనకి లాభాలు ఎక్కువ, మనకు పరిమితులు, దానివల్ల తగినటువంటి కన్స్ట్రైంట్స్, నష్టం అంటే ఏం లేదు, చాలా తక్కువ. ఏమిటి లాభాలు? మొట్టమొదటిది, ఈవేళ ప్రపంచం మొత్తంలో 16% అణు విద్యుత్ ఉత్పత్తి అవుతుంటే 30 లక్షల మెగావాట్లు సుమారుగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ప్రపంచంలో ఉంటే దానిలో దగ్గర దగ్గర 5 లక్షల మెగావాట్లు అంటే 435 పైగా ప్లాంట్లు ఉన్నాయి ప్రపంచంలో, అణు విద్యుత్ ప్లాంట్లు. 5 లక్షల మెగావాట్లు అంటే 16% అణు విద్యుత్ ఉన్నది. భారతదేశంలో కేవలం 4,000 మెగావాట్లకు లోపల ఉన్నది, 2.9%. ప్రపంచంలో మొత్తంలో 16% ఉంటే మన దేశంలో విద్యుత్ ఉత్పత్తిలో 2.9%. ఆ 4,000 మెగావాట్లు కూడా మనకి యురేనియం లేదు కాబట్టి పేరుకి అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి కానీ మూతపడిపోతున్నాయి. ఇంకొక నెల పోయిన తర్వాత లేదు, వాటికి పని లేదు, ఇంకా ముడి సరుకు లేదు. మనకి వచ్చే 15 ఏళ్లలో మరొక 2 లక్షల మెగావాట్లు కనీసం భారతదేశానికి కావాలి. ఇప్పుడు మీరు పవర్ కట్లు చూస్తున్నారు రాష్ట్రంలో, దేశంలో కూడా లేదు. బొగ్గు కావాలి, గ్యాస్ కావాలి, తర్వాత మరి రెన్యూవబుల్ రిసోర్సెస్ కావాలి, విండ్ పవర్ కానీ లేకపోతే టైడల్ పవర్ కానీ, మరి బయోఫ్యూయల్స్ నుంచి వచ్చేదేమన్నా ఉంటే దాని నుంచి కావాలి. అది ఎక్కువగా బయోఫ్యూయల్స్ ఎక్కువ భాగం పెట్రోల్కి ప్రత్యామ్నాయంగా పెడుతుంది కానీ విద్యుత్ కోసం పెద్ద రాకపోవచ్చు. అణు విద్యుత్తు కావాలి. ఏ ఒక్కటి ఒక పూర్తి పరిష్కారం కాదు. కానీ భారతదేశం అంతటి పెద్ద దేశం కనీసం 10-15% అణు విద్యుత్తును ఆధారపడకుండా, అక్కడ ఉందన్నటువంటి ధీమా లేకుండా అది మొత్తం వదిలేస్తానని చెప్పని మనం చేయలేం. ప్రపంచంలో ఏ పెద్ద దేశం అలా చేయట్లేదు. ఫ్రాన్స్ లో ఇవాళ 80% అణు విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది. 80% ఆ దేశంలో విద్యుత్ ఉత్పత్తిలో. అది చాలా చౌకగా కూడా వస్తుంది, కాలక్రమేణా చౌక అవుతుంది. మొట్టమొదటి క్యాపిటల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, కానీ ఇంధన ఖర్చు తక్కువ. ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత క్రమక్రమంగా ఖర్చు తగ్గిపోతూ ఉంటుంది. రెండవది, పోనీ విద్యుత్ అక్కర్లేదు అనుకుందాం మనం. గత 34 ఏళ్ల నుంచి భారతదేశానికి ప్రపంచంలో అత్యాధునిక సాంకేతిక విజ్ఞానం అందకుండా ప్రపంచమంతా అడ్డుపడింది. ఎప్పుడైతే 1974లో పోఖరణలో మనం ఆ అణు విస్ఫోటం చేశామో, మనం పేరేం చెప్పినా కూడా ఆటం బాంబులు అక్కడ కాల్చాం, అంతే కదా. పీస్ఫుల్ న్యూక్లియర్ ఎక్స్ప్లోజన్ అనండి, మీరు నాన్ పీస్ఫుల్ అనండి, ఇవన్నీ మనం చెప్పిన పదజాలం. ఒక ఆటం బాంబులు పేల్చాం అక్కడ. మళ్ళీ 98లో పేల్చాం. ఎప్పుడైతే జరిగినాయో ప్రపంచం మొత్తం కూడా భారతదేశం మీద ఉమ్మడిగా ఆంక్షలు పెట్టింది. భారతదేశానికి డ్యూయల్ యూజ్ టెక్నాలజీస్ అంటే ఇతర రంగాల్లో అత్యాధునిక సాంకేతిక విజ్ఞానం ఒకవేళ అణ్వాయుధాలకో లేకపోతే అణు విద్యుత్తుకో ఉపయోగపడేది అయినట్టయితే, రియాక్టర్ ఉపయోగపడేది అయినట్టయితే, ఏ టెక్నాలజీ కూడా దీనికోసమే ఉండదు. సెంట్రిఫ్యూజ్ టెక్నాలజీ ఉందనుకోండి, మామూలు పరిశ్రమకి ఉంటుంది, యురేనియం ఎన్రిచ్మెంట్కి అవసరం కావచ్చు, అణ్వాయుధాలకు అవసరం కావచ్చు. అదే కొన్ని ఫ్యూజ్ టెక్నాలజీస్ ఉన్నాయనుకోండి, అవి అన్నిటికీ అవసరం కావచ్చు, దీనికి అవసరం ఉండదు. కానీ అది కనుక దీనికి ఉపయోగపడే అవకాశం ఉన్నట్టయితే భారతదేశానికి అందకుండా మేము అడ్డుకుంటామని ప్రపంచం ఆపేసింది. భారతదేశం అంత కీలకమైన దేశం, ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎదగొండాలనుకుంటున్న దేశం, ప్రపంచ ఆర్థిక శక్తుల్లో మరి మొదటి 5-10లో ఉన్నటువంటి దేశం, రెండవ ఆర్థిక శక్తిగా ప్రపంచంలో ఎదగాలని చెప్పి కోరుకుంటున్న దేశం. అలాంటి భారతదేశం ఈవేళ ఆధునిక సాంకేతిక విజ్ఞానం అంటూ అందుబాటులో లేకుండా ఎలా ముందుకెడుతుంది? ఈ ఆంక్షలు పోతాయి ఈ ఒప్పందం జరిగితే. ఇక మూడోది, మన అణ్వాయుధాల విషయంలో ఆంక్షలు ఏమన్నా ఉన్నాయా? ఏ ఆంక్షలు లేవు. మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు. మిలిటరీ ఫెసిలిటీస్ వేరు, సివిలియన్ ఫెసిలిటీస్ వేరు. సివిలియన్ ఫెసిలిటీస్ మీద, అణు విద్యుత్ ఫెసిలిటీస్ మీద మనం ఏం చెప్తే అదే సివిలియన్ ఫెసిలిటీ. దాని మీద ప్రపంచం అంతా కూడా పర్యవేక్షణ ఉంటుంది. మిగతా మనం ఏం చేసుకుంటాం, ఇప్పుడు చేసుకుంటున్నట్టుగా మన ఇష్టం. కాబట్టి మనకే ఆంక్షలు లేవు. నాలుగోది, మన దేశంలో థోరియం చాలా ఎక్కువ ఉన్నది. ప్రపంచంలో థోరియం ఎక్కువగా ఉన్న దేశం భారతదేశం. కానీ థోరియం నుంచి అణు విద్యుత్ వచ్చేటువంటి సాంకేతిక విజ్ఞానం ఇంకా రాలా ప్రపంచానికి. ఇంకో 25-30 ఏళ్లు పట్టచ్చు. ప్రస్తుతం యురేనియం అవసరం అవుతుంది, దాని నుంచి ప్లూటోనియం వగైరా వస్తాయి.
ఆ థోరియంని డెవలప్ చేసుకుని 3-ఫేజ్ సైకిల్ అని చెప్పంటారు న్యూక్లియర్ సైకిల్లో. అలాగే ఫాస్ఫేట్ రియాక్టర్ల ద్వారా మనం అణు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడం, దీనికి ఏ రకమైన అవరోధం లేదు, మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకోవచ్చు. 4వది. ఇక 5వది ఏమంటే దీనివల్ల మరి మన విదేశాంగ విధానంలో ఏమన్నా లొంగిపోతామా అని చెప్పని. చైనా అమెరికాతో ఒప్పందం చేసుకుంది, 1-2-3 ఒప్పందం. లొంగిపోయిందా? రష్యా చేసుకుంది, లొంగిపోయిందా? రష్యా మనకు చెప్తోంది మీరు చేయండి, అమెరికాతో ఒప్పందం చేసుకోండి. అమెరికాతో ఒప్పందం కాదు, ప్రపంచంతో ఒప్పందం ఇది. అమెరికా కేవలం ప్రపంచ దేశాల ప్రతినిధిగా ఉన్నది. అమెరికాతో ఒప్పందం అయితేనే ఐఏఈఏ గానీ లేకపోతే న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్ అని ఒప్పుకుంటాయి. సంతకం పెట్టిన రష్యా చెప్తున్నది. ఫ్రాన్స్ చెప్తున్నది. జార్జ్ బుష్ చాలా రకాలుగా వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశం అది. కాబట్టి దీనిలో ఏ రకంగా విదేశీ విధానంలో మనకి మార్పు ఉండాల్సిన అవసరం లేదు. సార్వభౌమత్వంలో ఎక్కడా కూడా ఆటంకం లేదు. ఓకే, టెక్నికల్ గా చూసినా సార్వభౌమత్వానికి సంబంధించిన అంశం చూసినా మనకి ఎలాంటి నష్టం లేదని చెప్తున్నారు. అయితే ఇంకొక సమస్య ఏంటంటే రెండో డైమెన్షన్, భారతదేశంలో దీన్ని వ్యక్తిగత సమస్యగా భావించి మన్మోహన్ సింగ్ దీన్ని యాక్సెప్ట్ చేయకపోతే నేను రాజీనామా చేస్తానంటున్నారు. అలాగే వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్న లెఫ్ట్ పార్టీలు మేము ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒప్పుకునే అవకాశమే లేదని చెప్పి బీజేపీతో కూడా కంప్లీట్ డిఫరెంట్ పార్టీ బీజేపీతో చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జతకట్టడానికి ప్రయత్నిస్తుంది. గవర్నమెంట్ కూలిపోయే అవకాశాలు ఉన్నాయంటారా, లేకపోతే ఎట్లయినా సరే గవర్నమెంట్ నిలబడుతుందంటారా? దేశ ప్రజల భవిష్యత్తుకు సంబంధించి వ్యక్తిగత ప్రతిష్టకు పోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఇంకొక వారం రోజుల్లో తేలిపోయే గవర్నమెంట్ భవిష్యత్తు గురించి మనం ఇప్పుడు ఊహాగానాలు అనవసరం, మనం జ్యోతిష్యం కాదు. కానీ దేశ చరిత్ర చూసిన వాళ్ళకి ఎవరికైనా సరే కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం కొనసాగుతుంది. 190 అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే వ్యతిరేకించే వాళ్లకు కూడా వామపక్షాల వాళ్ళకి ఆ పెడసరి వాదంతోనూ అమెరికాకు ఉన్న పట్ల తీవ్ర వ్యతిరేకత తప్ప ఇంకేమీ లేనటువంటి వాదన ఉన్న వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరికీ కూడా మనసులో జరిగితే బాగుండు, కాకపోతే కాంగ్రెస్ పార్టీని దింపాలని కోరుకుంది. బీజేపీ గొడవ అంతా అంతే. కాబట్టి బహుశా ప్రభుత్వం నిలబడుతుంది. కానీ వ్యక్తిగత ప్రతిష్టని పణంగా పెట్టడం ఎంతవరకు సబబు అని చెప్పన్నది. దీన్ని 2 రకాలున్నాయి. ప్రధానమంత్రి గారు ఆ ప్రతిష్టని పణంగా పెట్టడం సరైన పని. ఎందుకంటే దేశ ప్రయోజనాలు స్పష్టంగా దీనిలో ఉన్నాయి. ఇది జరగకపోతే దేశం తీవ్రంగా నష్టపోతుందని ప్రధానమంత్రిగా ఆయన కన్నా పరిజ్ఞానంతో అభిప్రాయపడ్డట్టయితే పదవి పోయినా పర్లేదు కానీ ఈ పని జరగాలి, లేకపోతే ఇంకా దేశంలో నేను ఎందుకు పదవిలో ఉంటామని చెప్పి నాకు మాట అవసరం ఉంది. ఈ అంశం కాదు, ఏ అంశం మీదైనా సరే దేశ ప్రయోజనాలకు కీలకమైన అంశంలో ఇది ఒకటని చెప్పని భావించినట్టయితే దానికి పణంగా పెట్టడం అవసరం. అయితే ఇది పూర్తిగా సర్వరోగ నివారణ, భారతదేశ సమస్యలకు పరిష్కారమా? కానే కాదు. భారతదేశంలో ఉన్న సమస్యలు చాలా పెద్దవి, ఎన్నో పరిష్కారాలు కావాలి. దానిలో ఇదొక పరిష్కారం అంతే. వామపక్షాలు అలాగే వాళ్ళ సిద్ధాంతం ప్రకారం మేము దీన్ని ఒప్పుకోం కాబట్టి బయటకు వస్తామని చెప్పని హక్కు వారికి ఉన్నది, వారిష్టం అది. కానీ మేం ప్రాణం పోయినా కూడా దీన్ని జరగకుండా ఆపుతామని చెప్పనే హక్కు ఎవరికీ లేదు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ అభిప్రాయం ప్రకారం జరుగుతుంది. వారేమంటున్నారు, వీల్ మేక్ ఇట్ పొలిటికల్లీ ఇంపాసిబుల్ ఫర్ ది గవర్నమెంట్. అంటే ఒకవేళ మెజారిటీ ప్రజలు అనుకూలించినా కూడా, పార్లమెంట్ కావాలన్నా కూడా మేం మాత్రం దీన్ని జరగకుండా అడ్డుకుంటాం. అది ప్రజాస్వామ్యం కాదు, ఆ ఆలోచన ప్రజాస్వామ్యం కాదు. మేము రాజీనామా చేస్తామంటాం, హక్కు ఉంది వాళ్ళకి. మేము బయటకు వస్తామనే హక్కు ఉంది. మేము ప్రాణం పోయినా కూడా దీన్ని జరగనేమనే హక్కు ఎవరికి లేదు, ఎవరికీ లేదు. ఈ దేశంలో ప్రజలు నిర్ణయించుకుంటారు. ఈ దేశంలో 180 మందికి అణు ఇంధనం ఏమిటో, న్యూక్లియర్ అగ్రిమెంట్ అంటే ఎవరికి తెలియదు. తెలిసిన 120 మందిలో 190 మంది అది కావాలని కోరుకుంటున్నారు. మధ్యలో ఎవరో వచ్చేసి నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ప్రాణం పోయినా కూడా ఆపుతానని చెప్పంటే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుందండి? ప్రజాస్వామ్యం అని చెప్పండి, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా మీ అభిప్రాయాన్ని గౌరవించడం, మెజారిటీ ప్రకారం వెళ్ళటం. అంచేత మన్మోహన్ సింగ్ గారు గట్టిగా పట్టుబట్టడానికి అర్థం ఉన్నది. ఆయన పదవిని పణంగా పెట్టి దేశ ప్రయోజనాల కోసం నేను ఇది గట్టిగా నిర్ణయించుకున్నానని చెప్పంటున్నారు. లెఫ్ట్ పార్టీలు బయట రావడానికి వారికి అర్హత ఉన్నది. కానీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని జరగనివ్వం ఏమైనా సరే అని చెప్పంటే అది ప్రజాస్వామ్యం కాదు కదా, ఆ అర్హత మాత్రం వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మీద మళ్లీ ఒకసారిగా దాని మీద చర్చ జరుగుతా ఉంది. ఇటీవల నిన్న 2-3 రోజులుగా మనం చూసినట్లయితే ఓసీ సంఘాలు కొన్ని ఈ చట్టాన్ని రద్దు చేయాలంటున్నాయి, కాకపోతే కొన్ని అవసరం లేదంటున్నాయి, కొన్ని చేంజ్ చేయాలంటున్నాయి. ఇటీవల పరిణామాలు కృష్ణమాదిగ ఆంధ్రజ్యోతి పైన, మీడియా పైన కానివ్వండి, కేసులు పెట్టడం దగ్గర నుంచి అనేక సందర్భాల్లో బెదిరించడం, క్షమాపణలు చెప్పాలి లేకపోతే ధర్నాలు చేయడం అనే స్థాయి వరకు, ముఖ్యంగా విలేజెస్ లో ఎక్కువ మంది దీనివల్ల భయభ్రాంతులకు గురవుతున్న సందర్భాలున్నాయి. దీని మీద ఒపీనియన్ ఏంటి? ఏమన్నా చేంజ్ తీసుకురావాలంటారా, అవసరం లేదంటారా? ఒక డాలుగా ఉన్నదాన్ని కత్తిలాగా ప్రయోగించడం ఎంతవరకు సమంజసం? చాలా చాలా చక్కటి పదప్రయోగం చేశారు మీరు, నాకు చాలా బాగా నచ్చింది అది. డాలుగా ఉన్నదాన్ని కత్తిలాగా ప్రయోగించడం అని చెప్పాను. దళిత వర్గాల ప్రయోజనాలను రక్షించడం కోసం ఒక కవచంగా, రక్షక కవచంగా ఉండవలసింది. ఈవేళ కొంతమంది ఈ చట్టాన్ని, దళితుల్ని అడ్డు పెట్టుకుని
దాన్ని దుర్వినియోగం చేసి ఆ చట్టాన్ని